రాహుల్ గాంధీ చెప్పేదొకటి చేసేదొకటే. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన టైంలో ఇంకా వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడుతూ తన అమాయకత్వాన్ని చాటుకుంటున్నారా? చైనాతో కఠినంగా వ్యవహరించాలని సుద్దులు చెప్పిన రాహుల్ అసలు చైనా రాయబారిని ఎందుకు కలిశారు? కాంగ్రెస్ యువతేజం రాహుల్ గాంధీ చెప్తున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన ఉండటం లేదా? చైనా దూకుడిపై ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని, చైనాపై ఘాటైన వ్యాఖ్యలు చేయటం లేదని, దూకుడుగా ముందుకు వెళ్లడం లేదని రాహుల్ గతంలో విరుచుకుపడ్డారు. చైనా దూకుడును తాము అంగీకరించబోమని కూడా ప్రకటన చేశారు. అయితే ఇన్ని సుద్దులు చెప్పిన రాహుల్ అసలు చైనా రాయబారిని ఎందుకు కలిశారు? మీడియాలో వైరల్గా మారిన ఈ న్యూస్ పై రాహుల్ ఇప్పటికీ పెదవి విప్పలేదు. కాంగ్రెస్ కూడా మొదట ఖండించింది, ఇప్పుడు నీళ్లు నవ్వులుతోంది. ఎట్టకేలకు రాహుల్ చైనా రాయబారిని కలిసిన మాట వాస్తవమేనని అంగీకరించింది. ఇంతకీ రాహుల్ చైనా రాయబారిని ఎందుకు కలిశాడు అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకటం లేదు. ఇది సెన్సేషన్ చేయాల్సిన వార్త కాదని కాంగ్రెస్ అంటోంది. రాహుల్ చైనా రాయబారిని కలిశారని, ప్రస్తుతం ఇండో చైనా సంబంధాలపై చర్చించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే మోడీని అంత లేసి మాటలన్న రాహుల్ చర్యల్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం గట్టిగా సమర్థించుకోలేకపోతుంది. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. నీతులు చెప్పిన రాహుల్ నువ్వేం చేస్తున్నావు అంటూ మండిపడింది. అయితే భారత్ చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఇంకా చెడిపోలేదని కాంగ్రెస్ ప్రతినిధి కామెంట్ చేశారు. రాహుల్ చైనా అంబాసిడర్ను కలవటంలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. చైనా, భూటాన్ అంబాసిడర్లైన మాజీ జాతీయ భద్రతా సలహాదారును కలిసినా అందులో పెద్ద వింత విశేషం లేవని, దాన్ని రాద్ధాంతం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్నారు. చైనా దుందుడుకు చర్యల్ని ఖండించాల్సింది పోయి అంత సీక్రెట్ గా చైనా రాయబారి చెవిలో గుసగుసలాడాల్సిన అవసరం ఏంటి? ఇది దేశానికి సంబంధించిన విషయం, వ్యక్తిగతమైతే కాదు. మరి ఎందుకు రాహుల్ గాంధీ నోరు విప్పటం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి రాహుల్ ఏం సమాధానం చెప్తారో చూడాలి.